వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కామెంట్ నాకు చాలా టైమ్స్ వచ్చిందండి. కామెంట్ ఏంటంటే, సార్ డైనమిక్ వెబ్సైట్కి పిహెచ్పి కావచ్చు, ఏదైనా వెబ్సైట్ కావచ్చు, వర్డ్ అనేది ప్లగ్ అండ్ ప్లే అండి. అది మనం ఈజీగా చేయొచ్చు. పిహెచ్పి వెబ్సైట్కి ఎస్సీఓ ఎలా చేయాలి? సో నేను ఒక వెబ్సైట్ తీసుకుంటా అండి, adsmart.org.in. వీళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. ఫ్లెక్స్ ప్రింటింగ్ అని, అండ్ లాటెక్స్ ప్రింటింగ్ అని, వినిల్లీ ప్రింటింగ్ అని, ఇన్షా ప్రింటింగ్ అని, ఇట్లా బ్రాండింగ్ అని చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కీవర్డ్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. నేను తగ్గట్టుగా నేను కంటెంట్ ఫస్ట్ రాసుకుంటాను. కంప్లీట్గా వాళ్ళకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం రాసుకొని విత్ ప్రిపేర్ ఆఫ్ ఎస్ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ కీవర్డ్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే స్టాటిక్ కి డైనమిక్ కి ఒక డిఫరెన్స్ ఉందండి. ఫ్లెక్స్ ప్రింటింగ్ అని కొట్టినప్పుడు ఇక్కడ అడుగుతారు, ఫ్లెక్స్ ప్రింటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. వీళ్ళకి కావాల్సిన కీవర్డ్ ఇది. సో ఇలా చాలా మంది ఉంటారు, అసలు చూసుకోవాలి. బట్ మనం రాసేది ఏంటంటే ఫ్లెక్స్ ప్రింటింగ్ సర్వీసెస్. ఈ ప్రోడక్ట్ లో యాడ్ ప్రోడక్ట్, దీన్ని అడ్మిన్ ప్యానల్ అంట అండి. అడ్మిన్ ప్యానల్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెబ్సైట్ చేయించుకుంటే, కంప్లీట్గా మీరు వెబ్సైట్ చేయించుకుంటే ప్రాపర్గా మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే అది అడ్మిన్ ప్యానల్ ఉండాలండి. అడ్మిన్ ప్యానల్ ఏంటంటే ఈజీగా మీరు ఎలాంటి టైటిల్ డిస్క్రిప్షన్ మీరు రాసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఏ మనం ఒక్కసారి వెబ్సైట్ చేసుకున్న తర్వాత మనము ఎలాంటి కంపెనీతో మనకు టచ్అప్ ఉండదండి. సో దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ చేసుకున్నారు, మీరు ఇమ్మీడియట్ గా మీరు ఒక ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి, మీరు ఏమైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. దానికి మనము ఆ కంపెనీతోని టైప్ అవసరం అవసరం లేదు. అంటే మనం వాళ్ళు మనకి మంత్లీ రెంటల్ మనకి ఇస్తారండి, అది ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మనం ఇంకా కరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి, ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ డైనమిక్ ప్యానల్లో ఉంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో మీరు ఎస్సీఓ టైటిల్ డిస్క్రిప్షన్ కీవర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి ఇమేజ్ ఉందో ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోవాలండి. సో ప్రోడక్ట్ తగ్గట్టుగా ఇమేజ్ చేసుకుంటేనే మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో అదే టైటిల్ మీరు ఇక్కడ కంప్లీట్గా ఇమేజ్కి యూజ్ చేయాలండి. సో మనం ఇమేజ్ యూజ్ చేసినా ఏది పడితే అది యూజ్ చేయడం ఉండదు. ఏదంటే మీకు కంప్లీట్గా ఎక్కడైతే మీకు ఉందో ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకున్న వెంటనే క్లిక్ ఫర్ సబ్మిట్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం యాడ్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రోడక్ట్లో ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంటుంది. సో సర్వీస్ మనకు వద్దు, మనకు యూజ్ చేయాలనుకో సింపుల్గా వాళ్ళు వద్దనుకుంటే ఎడిట్ చేసుకొని ఇక్కడ సర్వీసెస్ అనేది తీసేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఎర్రర్ కామన్గా వస్తుందండి. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసుకుంటే మీకు కంప్లీట్గా ఏదైతే మీకు పేజ్ ఉందో ఇక్కడ సర్వీసెస్ అనేది మీకు చేంజ్ అయిపోతుంది. అదొకటి ఆప్షన్ మేము చేంజ్ చేసుకోవాలి. సో ఏదైతే మనం సబ్మిట్ చేసుకున్నామో ఈ ఎర్రర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలా మనం ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ మనకు కంప్లీట్గా ఇది అనేది చేంజ్ అయిపోతున్నట్టు. సో ఏదైనా మనం యాడ్ చేసేటప్పుడే ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. ఏమన్నా క్లియరెన్స్గా ఉంటే మనం అక్కడ హ్యాపీగా మనం డెవలపర్ చెప్పి మనము చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎలాంటి చేంజెస్ ఉన్నా చేసుకోవచ్చు. ఇది ఒక ఎర్రర్ ఉందండి, అది మనం డెవలపర్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఏదైనా మనం అప్డేట్ ఉంటే ఇక్కడ మనము క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే మీకు ఇప్పుడు హోమ్కి వచ్చాను. ఇప్పుడు ప్రోడక్ట్లో ఫ్లెక్స్ ప్రింటింగ్ సర్వీస్ ఉంది. సో ఈ విధంగా మనకు కంప్లీట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, గెట్ ఇన్ టచ్, మనకి ఏమేమైతే సర్వీసెస్ అన్ని ఇక్కడ మనకు ఉంటాయి. సో ఈ విధంగా మనం ఎలాంటి ప్రోడక్ట్ డైనమిక్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి పేజ్ వెబ్సైట్ అయినా డైనమిక్ పోర్టల్ అనేది ఉంటే మనం ఈజీగా ఎస్ఈఓ కీవర్డ్స్ టైటిల్ డిస్క్రిప్షన్ మార్చుకొని మనము ఇండెక్స్ చేసుకోవడానికి ఉంటుందండి. సో పిహెచ్పి వెబ్సైట్ ఎస్ఈఓ చేయాలంటే ప్రాపర్గా కీవర్డ్ టైటిల్ మనం తీసుకొని రాసుకుంటేనే దాని తగ్గట్టుగా మనం చేసుకోవాలండి. మోర్ కీవర్డ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేసుకోవాలి, బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బ్లాగ్స్ మనం ఫుటర్లో పెట్టుకొని మనం ఎన్ని బ్లాగ్స్ అని రాసుకోవచ్చు కీవర్డ్ తగ్గట్టుగా. సేమ్ ఫ్లెక్సిబుల్ సర్వీస్ ఇన్ కూటపల్లి అండ్ మాదాపూర్ ఇట్లా మనము ఎన్నైనా మనం బ్లాగ్స్ రాసుకోవచ్చు. కింద మనకి ఎంక్వైరీ ఫామ్ ఉంటుంది, సబ్మిట్ అవ్వటానే మనకు ఎంక్వైరీ మనకు వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఒక కంప్లీట్ ఎస్ఈఓని మనం ప్యాకేజీ డిజైన్ చేస్తే ఈ విధంగా పేజ్ వెబ్సైట్ని అడ్మిన్ ప్యానల్తో మీరు క్రియేట్ చేసుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు
వెరీ కంఫర్టబుల్గా మీరు ఎలాంటి డీటెయిల్స్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయనేది మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.